చేసి వాటన్నిటిని అధిగమించడానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నాకు బాగా నచ్చింది. ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఎస్పీ ఏంటి? కానిస్టేబుల్ ఈజ్ ఎ కానిస్టేబుల్, ఎస్ఐ ఈజ్ ఎస్ఐ. సో ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐగానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పచెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తూ ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని, ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాను. అట్లాగే సువర్ణ గారు కూడా చెప్పారు కొన్ని అంశాలు గురించి చెప్తూ మాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని మనం చేయగలిగినప్పుడు నిజంగా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి వాష్రూమ్స్ అనేది సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్య. అది బయట పబ్లిక్లో రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్టేషన్స్లో మీరు ఉన్న ప్రాంతంలో కూడా కావచ్చు. ఆ రెండు చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాళ్ళకు కావాల్సిన చర్యలు అవసరం ఉన్నాయని నేను కూడా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. అలాగే ఇంకా మిగతా చెప్పినటువంటి సమస్యలు కూడా క్రష్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర యూనిఫామ్ గురించి చెప్పినప్పుడు ఆ యూనిఫామ్ సంబంధించిన అవసరాల గురించి కానీ ఇవన్నిటినీ అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలే. మీ డైరెక్టర్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. 3 రోజుల అంశాలని ఒక 10-15 నిమిషాల్లో చక్కగా సమ్మరైజ్ చేసి ఈ అంశాలన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సిన విధంగా డాష్ మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులకి నాకు కూడా అర్థమయ్యేటట్టు స్పష్టంగా చెప్పారు. నేను కూడా ఇప్పుడు మాట్లాడేటప్పుడు అదే చెప్పబోతా ఉన్నాను. తప్పనిసరిగా మీరు చేసినటువంటి రికమెండేషన్స్ అన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉన్నటువంటి రికమెండేషన్స్. ఈ రికమెండేషన్స్ ఏయో అమలు చేయడానికి అవకాశం లేకుండా గొంతెమ్మ కోరికల్లాగా ఉన్నాయి కూడా ఏమీ లేవు ఇందులో. సో సింపుల్గా కావాల్సిందల్లా ఒకటే, చేయాలనేటువంటి ఆలోచన, సంకల్ప బలం ఉంటే వీటన్నిటినీ త్వరితగతినే మనం అందరం అమలు చేసి చూపించడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలు డీజీపీ గారు కూడా నేను చెప్పాను. ఇప్పుడే చెప్పినటువంటి అంశాలన్నిటిపైన త్వరితగతిన ఒక కమిటీని వేసి ఆ కమిటీ అంతా కూడా వీటన్నిటినీ సైంటిఫిక్గా రికమెండేషన్స్ ఇస్తూ గవర్నమెంట్కి పంపిస్తే సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సహేతుకంగా అర్థం చేసుకొని వీటన్నిటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ప్రజల అవసరాలని అజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. అవసరాలు తీర్చడమే మా అజెండాగా. ఆ అవసరాలు తీర్చే అజెండాలో దాని మెకానిజం కానీ, డెలివరీ మెకానిజం కానీ చేసేటువంటి వ్యవస్థల అవసరాలను కూడా తప్పనిసరిగా మేము అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ కానీ పూర్తిగా ప్రజల యొక్క అవసరాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క అవసరాలను కూడా గుర్తించి ఆ అవసరాలను తీరుస్తూ అంతిమంగా అందరం కలిసి ఈ ప్రజలకు మనం ఏం చేయగలం, వాళ్ళ జీవన స్థితిగతులు
మార్చడానికి మనకు వచ్చినటువంటి ఈ పాత్రలో ఈ బాధ్యత ద్వారా ఏ స్థాయిలో మనం నిర్ణయాలు చేయగలం. పెట్టుబడులు రావాలి అంటే మీ జీవితాలను కూడా పణంగా పెట్టి పని చేసుకుంటూ వచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి సంఘటన జరగకుండా ఒక బాగా లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఈరోజు దేశంలో తెలంగాణ నిలబడగలిగిందని అంటే మీ అందరి శ్రమ కృషి ఉందని స్పష్టంగా చెప్పడానికి మాకు ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి శ్రమ కృషితో కన్స్ట్రక్షన్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చాలా పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ముందుకు పోవాలని చేస్తే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా మీ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ లేకపోతే ఇతరత్ర కార్యాలయాలు కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోగలిగినప్పుడే బాగుంటుందనేది మేము కూడా నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీరు అటువంటి ప్రపోజల్స్ ఏమైనా ఉంటే నేను డీజీపీ గారికి కూడా చెప్పాను, ఇప్పుడే అటువంటి ఏమైనా ఉంటే తయారు